బాబుగారు, ప్రజల దగ్గర నుంచి మీరు ఈరోజు లాక్కున్న భూముల గురించి ప్రజలు డైవర్ట్ అవ్వటం కోసం మీరు అనే మాటలు ఎంత సంస్కారహీనంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మన ఆడవాళ్ళనంటే మనకెంత కోపం వస్తుందో ఎదుటి వాళ్ళకు కూడా అంతే కోపం వస్తుంది. ఇంక ఎన్నాళ్ళు సార్ మీరు ఈ మాటలతో ప్రభుత్వాన్ని నడిపేది? లెగిస్తే కూర్చుంటే జగను జగన్ 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 పుట్టుక గురించి, జగన్ మతం గురించి, జగన్ కులం గురించి, వీటి గురించి వ్యంగ్యం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. గొడ్డల పార్టీ ఈ తప్ప మీరు అసలు ప్రజలకు చేసింది ఇంకోటి లేదు. దేని ద్వారా మీరు నడుపుతున్నారంటే ఎదుటివాడి మీద బురద జల్లి మాత్రమే మీరు ప్రభుత్వాన్ని ఈ 2 ఏళ్ళు చేసుకొచ్చారు. మిగతా కూడా అదే చేస్తారు తప్ప ప్రజలకి మంచి చేద్దాము, లేదా సూపర్ 6 ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాం, లేదా కొత్త హామీలను తీసుకొద్దాం, ఇవి ఏమీ లేవు సార్. ఎంతసేపు జగన్ జగన్. ఒక మాజీ సీఎం ఆయన 40% బ్యాంకు ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. అయినా సరే మీరు మీ వయసుని కూడా పక్కన పెట్టి ఇంత హీనంగా ఎలా మాట్లాడాలనిపిస్తుంది సార్? మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది సార్? ప్రజలకి ఏం మంచి చెయ్యాలి, లేకపోతే ప్రజల్ని ఇచ్చిన హామీలను ఎలాగ వాళ్ళకి ఇవ్వాలి అని చెయ్యండి సార్. ఇంత మటుకి అమ్మఒడికి దిక్కు దిక్కానా లేదు. ఇంత మటుకి దిక్కు లేదు. ఆడవాళ్ళకి 1500 ఇస్తాము నెలకి అన్నారు, ఇంత మటుకి లేదు. వీటి గురించి చేయండి సార్ మీ కసరత్తు. ఎంతసేపు జగన్ 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 నామస్మరణతోనే ఈ 5 ఏళ్ళు గడిచిపోయేటట్టుంది. లేదా ప్రజలకి అతను ఏమైనా చెడు చేస్తే ఇతను ఇది చేసాడని చెప్పి వెంటనే జైల్లో వేయండి. ప్రభుత్వం మీది. ఇంతకుముందు జరిగినప్పుడు, నేరాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం మీది, ఇప్పుడు ప్రభుత్వం మీదే. నేరం రుజువు చేసి జైల్లో వేయండి సార్. ఎంతసేపు ఆటనే పట్టుకొని జగన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుంటారు? ఎన్నాళ్ళు ఇలా కబుర్లతో పని అవ్వదు సార్. మీరు ఈవీఎంలని వాటిని మెయింటైన్ చేసినంత ఈజీ కాదండి. ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు చేసుకునే చిన్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. దయచేసి వాటిని సరిచూసుకొని మీ నోటిని కూడా సరిచూసుకోవాల్సిందిగా ఏపీ ప్రజల తరపున మనవి.